హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు లేటెస్ట్ అప్డేట్స్ పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అయితే నిన్నటి నుంచి బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు అయితే మొదలుపెట్టారు. బట్ ఈరోజు జరిగే టాస్క్లో మాత్రం వీవత్సమైన రచ్చ అయితే జరిగింది. అందులో ముఖ్యంగా నిఖిల్ అయితే బాగా పార్టిసిపేట్ చేశారని చెప్పుకోవాలి. అయితే మనం లైవ్ రియాక్షన్లో అనుకున్నట్లుగానే ఫిజికల్ టాస్క్లో నాకు తెలిసి నిఖిల్ కొంచెం అదరగొడతారేమో అని అనుకుని మీకు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసే విధంగా నేను చెప్పడం జరిగింది. మరి అనుకున్నట్లుగానే ఈ యొక్క టాస్క్లో అయితే ఫిజికల్ టాస్క్లో నిఖిల్ అయితే అదరగొట్టేశారని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క టాస్క్లో భాగంగా 2 టీమ్స్లో అయితే డివైడ్ అవ్వడం జరిగిందనమాట. మీ అందరికీ తెలిసి యష్మి మరి అదే విధంగా నిఖిల్ కూడా ఒక టీమ్ లీడర్స్ లాగా, అంటే ఒక రకంగా మనకి టీంలో భాగంగా వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం కూడా టీంకి 6 మెంబర్స్ చొప్పున అయితే మనకి డివైడ్ చేయడం జరిగింది. అయితే ఫిజికల్ టాస్క్లు అయితే మొత్తం మీద బాగానే ఉంటుందని అయితే మనం అంతా గతంలోనే కనుక్కున్నాం. మరి అనుకున్నట్లుగానే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫిజికల్ టాస్క్ మాత్రం నిఖిల్ బాగా రానిచ్చాడని చెప్పుకోవాలి. ఇక టాస్క్ డీటెయిల్స్ ఎలా ఉంది అని అంటే, ఈ గేమ్లో మనకి ఏంటంటే కొన్ని రోప్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ రోప్స్ తగ్గట్లుగానే పక్కన కూడా కొన్ని ఐరన్ రాడ్స్ కూడా ఉంటాయి. బట్ అవి ఏవి కూడా టచ్ చేయకూడదు. కిందన లెగ్ కూడా పెట్టకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోప్ని సపోర్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఏమాత్రం కూడా ఒకవేళ ఐరన్ రాడ్స్ అట్లాంటివి టచ్ చేసినా కూడా మనకు అందులో టాస్క్లో భాగంగా ఫెయిల్ అయినట్టు. మొత్తానికి ఈ రకంగా 6 మెంబర్స్ అయితే ఆట ఆడడం జరిగింది. బాగా ఆడారు. కానీ స్టార్టింగ్ అయితే బేబక్క ఓడిపోవడం జరిగిందనమాట. అన్ని టీముల్లో కూడా వీలైనంత వరకు బాగానే ఆడారు, కానీ స్టార్టింగ్లో మాత్రం బేబక్క అయితే ఓడిపోయారు. ఇక రెండవదిగా ఎవరు అవుట్ అయ్యారంటే కనుక యష్మి అవుట్ అయ్యారు అనమాట. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే శేఖర్ భాష, మన ఆర్జే ఉన్నారు కదా, శేఖర్ భాష కూడా అవుట్ అవ్వడం అయితే జరిగింది. సో నాకైతే ఈ టాస్క్లో ఎవరు బాగా ఆడారు అనిపించిందంటే నైనిక కూడా ఉన్నారండి. గర్ల్స్లో లేడీ కంటెస్టెంట్స్లో లేడీ హౌస్మేట్లో మాత్రం ఇరగదీసిందని చెప్పుకోవాలి. తినైతే స్టార్టింగ్ టాస్క్లో చాలా బాగా ఆడుతుంది. ఫిజికల్ టాస్క్లు అయితే చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది. సో నిఖిల్కి పోటీగా, అంటే బాయ్లో నిఖిల్ ఎట్లనో మనకి గర్ల్స్లో చూసుకున్నట్లయితే నైనిక మాత్రం చాలా బాగా ఆడుతున్నారు. సో మనకి హౌస్ స్టేజ్ మీద తను ఎమోషనల్ అయితే అయ్యారు, కానీ ఎమోషనల్గా ఉంటాను అన్నట్లుగా చెప్పారు, కానీ బట్ చాలా స్ట్రాంగ్ అనమాట. నాకైతే ఫిజికల్ టాస్క్లో చూసినట్లయితే ఈమె దుమ్ము దులిపేస్తుంది అనుకుంటున్నాను. బట్ స్టార్టింగ్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, మరి తర్వాత రాను చూడాలి. బట్ అఫ్రీదు అదేవిధంగా శేఖర్ భాష ఇద్దరు కూడా ఒకేసారి కింద పడిపోయారు అనమాట. ఇద్దరు కూడా ఒకేసారి అయితే అవుట్ అయ్యారు. బట్ వీళ్ళల్లో మాత్రం నిఖిల్ అండ్ నైనిక మాత్రం చాలా బాగా అయితే ఆడారు. సో ఇలా ఒక డివైడ్ అయిన టీం మాత్రమే ఆడారు ఇంతవరకు కూడా 6 మెంబర్స్. ఇంకొక 3 డివైడ్ అవుతూ ఇంకొక టీం కూడా ఆడాల్సి అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క టాస్క్లో నిఖిల్ అండ్ నైనిక మాత్రం అదరగొట్టేశారు. మరి వీళ్ళకి నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఏమైనా ఇస్తారా లేకపోతే ఏటా అనేది అయితే వేచి చూడాల్సిందే. ప్రతి ఒక్క అప్డేట్స్ని కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి.